హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, సాన పట్టినట్లుగా వచ్చింది డైమండ్ రాణి. అదేదో ఫంక్షన్లో మెరిసింది. ఈ మధ్య టీవీ షోలు చేస్తుంది కదా. సీకేం చేస్తుంది? పదవి ఊడిపోయా, ఎమ్మెల్యేగిరి ఊడిపోయా. టీవీ షోల పుణ్యమా అని డబ్బాలు మేకప్లు కిట్లు అవగొట్టి మరీ సింగారించుకుని బయటకు వస్తా ఉంది. లేదంటే జనం గుర్తుపట్టరని రోజాకి మా బాగా తెలుసు. ఎంతకీ ఎక్కడికి వచ్చింది, ఏం మాట్లాడబోతుందనే కదా మీరు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇదిగో రోజా, ఏం చెప్పాలనుకున్నావో లటుక్కుని చెప్పేసి పుటుక్కున స్టేజ్ దిగే అమ్మాయి, ఏందో చెప్పు. అభిమానులకి, జగనన్న అభిమానులకి మనసు పూర్తిగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంస్కారం లేని నువ్వు నమస్కారాలు పెడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు, రాక్షసులు రామగాథ చెప్పినట్లు ఉంది రోజా. వద్దు, నీ నమస్కారాలు మస్కాలు పక్కనెట్టి ఎందుకు వచ్చావో పాయింట్లోకి రా. అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా ప్రజల అభిమానం చూసి అందరూ అర్థం చేసుకున్నారు. ఈవీఎంల మ్యానిపులేషన్తో అయితే అధికారంలోకి వచ్చింది, కానీ జగనన్నని మించిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వారికి ఇవ్వడం చేత కాలేదు. జగనన్న ప్రతి కుటుంబంలో ఒక పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరికి అండగా నిలబడి మన వాళ్ళు ఈరోజు ఈ పండుగని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేలతో పాటు లోకల్ ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ ప్రజల కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సోదరిగా నన్ను ఇక్కడికి పోవటం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆడెవడో మధ్యలో కెమెరాకు అడ్డంగా వచ్చాడు. శాపాలు కదా, చూసుకోవాలి కదా రోజా. ఏంది ఈవీఎంల మాయాజాలంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? చా, నిజమా? ఆ బేమల్లోనే ఇంకా ఉన్నారా? మీ అలహంక పులకేసి కూడా అదే అనుకుంటా ఉన్నాడా? అదే నిజమైతే ఇక జన్మలో మీరు అధికారంలోకి రారన్నమాట. ఎందుకంటే 2029లో ఈవీఎంలతోనే ఎన్నికలు జరుగుతాయి. 2034లోనూ ఈవీఎంలతో జరుగుతాయి. ఇకపైన ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈవీఎంలతోనే జరుగుతాయి. కాబట్టి మీరు ఈ జన్మలో అధికారంలోకి వచ్చే ఛాన్సు లేనే లేదు. అన్నట్లు 2019లో మీరు ట్యాంపరింగ్ చేసి 151 సీట్లు గెలుచుకున్నారా? ఏంది కోంపదీసి బేమల్లోంచి బయటకు రండి, ఓటమిని అంగీకరించండి. మా ఊరు మునసుబు కొడుకులాగా గాల్లో లేచి ఆలోచనలు చేయకండి. వాడు అంతే, గాల్లో అన్నీ అయిపోయినట్లే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిగో మీకు వాడికి పెద్దగా తేడా లేదులే రోజా. మనం కొంచెం ప్రజలు మన పక్కన ఉన్నారు కాబట్టి మనం భయపడిన అవసరం లేదు అనుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం దొంగ దెబ్బతీసింది. నెక్స్ట్ టైం అది కుదరదు, నెక్స్ట్ టైం ఆ పరిస్థితి ఉండదు. ప్రజల అభిమానం జగనన్నని కోరుకుంటుంది కాబట్టి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం ఎక్కడికెక్కడ బూతుల దగ్గర తగ్గేదే లేదని అవసరం ఎంత ఉంది. మళ్ళీ అదే కూత. పాత సామాన్లకు మాట్లాడతాం అన్నట్లు మాటికి అదే కూత రోజా. 2019లో ఉంది ఎన్డీఏ గవర్నమెంటే. అప్పుడు ఎలా గెలిచారు? 2024 ఎన్నికలప్పుడు పాలన కొనసాగుతుంది, అది ఎన్డీఏనే. అప్పుడు ఎందుకు ఓడిపోయారు? 2029లో ఉండేది అదే ప్రభుత్వం కదా, అప్పుడు ఎలా మళ్ళీ గెలుస్తారు? లాజిక్ మిస్ కాకు. ఇక నీకు నగరిలో పాత సామాన్ల వ్యాపారం ఇట్టుకోవడమే అన్నట్లు ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లు నొక్కిసినవట. ఈ రోజు రేపో పోలీసులు వచ్చి నిన్ను బొక్కలోకి తొయ్యడం గ్యారంటీ అంట. కొయ్యి, అలాగే కొయ్యి, నీకుందలే.
ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇప్పుడు మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెడితే జగన్ 2.0 సో మేము ప్రతి కుటుంబంలో ఒక బిడ్డలాగా పనిచేశాం. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఈ ఊర్లోకి అడుగు పెట్టాలంటే మీరు చూశారు, ఎన్ని అడ్డంకులు పెట్టి రాబీకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ప్రేమతో, అభిమానంతో స్వాగతం పలికించే దూరం మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రజల అభిమానం ముందు ఎవరైనా కూడా తట్టుకోలేరు. సో ప్రజలు ఈరోజు ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చూస్తుంటే మా అమ్మగారు రాబోయే ఎన్నికల్లో డాక్టర్ ప్రశాంత్తో గెలుస్తారు. ఏందేంది ప్రతిపక్షాల అధికార పక్షానికి ప్రతిపక్షానికి తేడా తెలియని నువ్వు ఒక రాజకీయ నాయకురాలివి, మా కర్మకి దొరికావు. ఏందేంది జగన్ 2.0 చూపిస్తారా? ఏం చూపిస్తాడు? కొంపదీసి మీ గోరింట్ల మాధవ్ వీడియో కాల్లో చూపించింది చూపిస్తాడా? ఏటి కర్మ వాంతులై కలరా వచ్చి జనం చచ్చిపోగలరు. మీది మీరు చూసుకోండి, జనానికి చూపించే ప్రయత్నాలు ఏం చేయకండి. డైమండ్ రాణి చెప్పు, నా మాటగా మీ జగన్ రెడ్డికి చెప్పు, 2.0లో ఏం చూపించినా జనం తట్టుకునే స్టేజ్లో లేరని చెప్పు, సరేనా? ఇంక సాలే పిల్లకాయలు నీ డ్యాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. చివరి ఆఖరికి ఏం చెప్తావు చెప్పి దిగిపో. మీ అందరికీ కూడా అండగా నిలబడతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి దుర్గమ్మ పండుగ సందర్భంగా ఇక్కడికి రావడం, దుర్గమ్మని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద, మా అందరి మీద ఉండాలి. ఎప్పుడూ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలని అమ్మని కోరుకుంటూ, అమ్మ ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవుకుంటున్నాను. ఇది టూ మచ్. ఏంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణలా ఉండాలా? అదేగా మొన్న 2024లో ఆ అమ్మవారు చేసింది. జనం ఓటు అనే బాణంతో మీ దుష్ట శిక్షణ చేశారుగా, మర్చిపోయేవా? ఇదిగో భజన చేసేందుకు తప్ప నువ్వు దేనికి పనికిరావని జనానికి అర్థమైపోయిందిలే రోజా. మేకప్ కారిపోక ముందే బయలుదేరి ఎళ్ళవమ్మా ఏళ్ళు. అయిపోయి